చెట్టుబడి తెలుగు లోగిలి. ఆపదలో ఉపయోగపడినటువంటిది, అవసరానికి ఉపయోగపడినటువంటిది ఏది కూడా వ్యర్థము అనే మాటని సుమతి శతకర్త బద్దెన గారు చాలా చక్కగా చెప్పారు. ఆ పద్యాన్ని ఇప్పుడు చూద్దాము. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి. చూడండి, భావం బాగా అర్థమవుతుంది కదా. అక్కరకు రాని చుట్టము, మనకు ఆపదలో అవసరానికి ఉపయోగపడినటువంటి చుట్టమును, మ్రొక్కిన వరమీని వేల్పు, ఎన్ని మ్రొక్కులు మ్రొక్కినా, ఎంత వ్రతములు నోసినా వరాలు ఇవ్వనటువంటి ఆ యొక్క దేవదేవుడు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, యుద్ధంలో తాను ఎక్కి కూర్చున్న తర్వాత ముందుకు అడుగు వేయినటువంటి ఆ యొక్క గుర్రమును గ్రక్కున విడవంగ వలయు, వెంటనే వదిలిపెట్టాలి. వీటిని మన చెంత ఉంటే చాలా ప్రమాదం. అక్కడికి రాని చుట్టము మన చెంత ఉండకూడదు. మ్రొక్కిన వరమీని వేలుపును వదిలేయాలి. మోహరమున మనకి యుద్ధంలో ఆ అడుగు కూడా ముందుకేనేటువంటి గుర్రాన్ని కూడా త్యజించాలి. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలంటూ ఆ మూడు విషయాలు చెప్తున్నాడు. ఇంకొకసారి, అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి. చెట్టుబడి తెలుగు లోగిలి.